హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, మంచు విష్ణు గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప మరి వాళ్ళ థియేటర్లకు రావడం చూస్తున్నాం. మరి ఎలా ఉంది సినిమా? ప్రభాస్ గారి పాత్ర ఏ విధంగా ఉంది? మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? నిన్న యాక్చువల్గా ఈ కన్నప్ప చరిత్ర తర్వాత ఈ కన్నప్ప ఎప్పుడెప్పుడు సినిమాల్లో కొనింది, ఎప్పుడెప్పుడు పురాణాల్లో అంటే 12th సెంచరీ నుంచి పిరే పురాణం దగ్గర నుంచి ఎలా ఉంది ఇవన్నీ చెప్పుకున్నాం. ఈరోజు కన్నప్ప సినిమా రిలీజ్ అయింది. రాను బడ్జ్ అయితే క్రియేట్ అయింది. మంచి బడ్జే వచ్చింది. కేరళ లాంటి స్టేట్లో కూడా 300 థియేటర్లో రిలీజ్ అయింది. సో ఈ నేపథ్యంలో ఈ సినిమా నేను చూశాను. ఈ సినిమా ఎలా ఉంది అనేది చెప్పుకుందాం. ముందుగా కాస్టింగ్కి వస్తే విష్ణు ఉన్నాడు, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, తర్వాత అక్షయ్ కుమారు, శరత్ కుమారు, కాజలు, ప్రీతి ముకుందన్, బ్రహ్మానందం, సప్తగిరి, బ్రహ్మాజీ, ఇలా మంచి కాస్టింగ్ అయితే ఉంది. ఇక డైరెక్టర్కి చెప్పాలంటే అందరికి తెలుసు, మహాభారతాన్ని టీవీ సీరియల్గా తీసిన ముఖేష్ కుమార్ సింగ్. తర్వాత వీళ్ళే ఓన్ ప్రొడక్షన్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ చేశారు. తర్వాత మ్యూజిక్ వచ్చి స్టీఫన్ దేవసి, మణిశర్మ ఇద్దరు చేశారు. డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ షెల్డన్ చావు. తర్వాత మాటలు ఆకెళ్ళ శివప్రసాద్. ఈయన ఆకెళ్ళ శివప్రసాద్ రంగమార్తాండ సినిమా కృష్ణవంశీకి చేసిన వ్యక్తి, ఆయన దీనికి రాశారు. సో ఇక కథగా చెప్పుకోవాలంటే అందరికీ తెలిసిన కథే. అంటే ఒక చెంచు యువకుడు తిన్నడు, అతని పేరు తిన్నడు అనేవాడు చెంచు యువకుడుగా ఉండి వేటగాడుగా ఉంటాడు. అతను ఒక నాస్తికుడుగా ఉంటాడు. నాస్తికుడిగా ఉండి తర్వాత అక్కడున్న వాయులింగం, కాళహస్తి దగ్గరలో జరిగిన కథ ఇది. వాయులింగం కోసం ఎట్లా అతను బాధపడ్డాడు. తర్వాత శివుడి టెస్ట్ చేయడానికి అతను కళ్ళు టెస్ట్ చేయడానికి చేయడం, ఆ కళ్ళు తీసేయడానికి ట్రై చేయడం, ఆ నేపథ్యంలో జరిగిన కథ ఇది. ఎందుకంటే ఇది ఫోక్ టైలు. మామూలుగా ఫోక్ టైల్స్, జానపద గాథలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి భక్తి గాథలు, 2 జానపద వీరగాథలు. సో ఇది నిజానికి భక్తి గాథ. దీన్ని ఏం చేశారంటే వీరగాథగా చేసేసారు. అంటే ఒక వీరుడైన కన్నప్ప, మామూలుగా అయితే హంటర్ కన్నప్ప బికమ్స్ వారియర్ కన్నప్ప. అంటే ఒక ట్రైబ్ కోసం ఒక వారియర్గా ఎలా మారాడు కన్నప్ప అనేది వీళ్ళు ఫిక్షనలైజ్ చేశారనమాట. సో ఈ కథ అయితే ఇది బేసిక్గా. దీన్ని స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్లంతా గూడెంని ఎస్టాబ్లిష్ చేయడం, గూడెంలో ట్రైబల్ వివిధ గ్రూప్స్ మధ్య ఒకదాని కోసం క్లాష్ ఉంటుంది. ఆ క్లాష్లో తిన్నప్ప పార్టిసిపేట్ చేయడు కొన్ని కారణాల వల్ల. దాని తర్వాత ఎలా పార్టిసిపేట్ చేస్తాడు. సో ఒక వారియర్ ట్రైబు, ఆ ట్రైబ్లో ఉండే వివిధ ఇది ఒక దీన్నంతా కూడా వీళ్ళు ఫిక్షనలైజ్ చేశారు. మామూలుగా జానపద గాథే, ఏదో జరిగిన చిన్న సంఘటన నుంచి అది పెంచుకుంటూ ప్రజల్లో పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఈ కన్నప్పది కూడా అలాంటిది. ఒక భక్తుడైన కన్నప్ప కథని భక్తితో దాన్ని పెంచుకుంటూ వెళ్ళారు, శివభక్తితో. దాన్ని అనేక చోట్ల అది వెళ్ళింది కథ. దీని సినిమాలో 1938లో ఫస్ట్ టైం తమిళ్లో వచ్చింది. అక్కడి నుంచి సినిమాలు చాలా వచ్చాయి, హిందీ, కన్నడ, తెలుగు అన్నిట్లో వచ్చాయి. సో ఇలాగ వీళ్ళు ఏం చేశారంటే తిన్నడు స్టోరీని ఫస్ట్ హాఫ్లో చెప్పుకుంటూ వచ్చారు. తిన్నడు నేపథ్యం ఏంటి, అతని ప్రేమ కథ, అతని ట్రైబ్స్, ఇవన్నీ ఒక తిన్నడి ప్రపంచాన్ని ఒక యాక్షన్ ఎమోషన్ డ్రామాగా చెప్పుకుంటూ వచ్చారు, రొమాంటిక్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ. సెకండ్ హాఫ్లో ప్రధానమైన కథని చెప్పుకున్నారు. జనరల్గా ఇండియన్ సినిమాల ఫార్ములా కూడా ఇంతే. ఇంటర్వెల్ ముందు కథ, రియల్ కథ స్టార్ట్ అవుతుంది, అంతవరకు ఏదో నడుపుతారు, పాట, ఫైటు, రొమాన్స్ ఇవి ఉంటుంది. ఇంటర్వెల్ ముందు ఒక బ్యాంగ్ ఇచ్చి కథ ఎంటర్ అవుతుంది. ఇంటర్వెల్లో ఒక పెద్ద బ్యాంగ్ ఇస్తారు, ఆ తర్వాత అసలు కథ సెకండ్ హాఫ్లో ఉంది. దిస్ ఇస్ ద బ్రాడ్ ఫార్ములా ఆఫ్ ఇండియన్ సినిమా. ఇది కూడా అదే ప్యాటర్న్ తీసుకొని స్క్రీన్ ప్లేలో చేశారు. అయితే స్క్రీన్ ప్లే మేజర్గా దీంట్లో ఈ సినిమాలో ప్రాబ్లం స్క్రీన్ ప్లేని. ఎందుకంటే వీళ్ళు ఏదైతే మనం క్రియేట్ చేద్దాము, ఒక ఫిక్షనలైజ్ చేద్దాం అనుకున్నారో అక్కడే సినిమా దారి తప్పింది. అది బోర్ కొట్టడం మొదలుపెట్టింది ఫస్ట్ హాఫ్. ఎందుకంటే ఇది 3 గంటల సినిమా, హాఫ్ అన్ అవర్ లేపేయచ్చు ఫస్ట్ హాఫ్లోను. సెకండ్ హాఫ్లో ఫస్ట్ భాగం ఒక హాఫ్ అన్ అవర్, సెకండ్ హాఫ్లో కూడా కొద్దిగా ల్యాగ్ ఉంది. ఇది కానీ ట్రిమ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇది ఏంటంటే పాన్ ఇండియా సినిమా, ఇట్లా ఉండాలి, యాక్షన్ ఉండాలి. ఈ మధ్య ఒక ఫార్ములా తయారైంది. పాన్ ఇండియాలు అంటే మల్టిపుల్ స్టార్లు ఉండాలి, ఆ స్టార్లకి మళ్ళీ స్పేస్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, వైలెన్స్ ఉండాలని.
సో దీంట్లో ఏంటంటే యాక్చువల్గా డివోషనల్ ఫిల్మ్ బికమ్స్ డివోషనల్ అండ్ యాక్షనల్. ఒక్కోసారి యాక్షన్ డామినేట్ చేస్తుంది, ఆ యాక్షన్ ఏమో మనకి కనెక్ట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ హాఫ్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా లేదు, సెకండ్ హాఫ్ బ్రహ్మాండంగా కనెక్ట్ అవుతుంది బ్రాడ్గా చెప్పాలంటే స్క్రీన్ ప్లే పరంగా. సో మేజర్ ప్రాబ్లం స్క్రిప్ట్ ఏది, స్క్రీన్ ప్లే కానీ ఇంకా టైట్గా కానీ రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది. వీళ్ళు 3 గంటలు చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఎందుకో 3 గంటలు సినిమా తీయాలి అన్న ఫీలింగ్ ఎక్కువైంది. అంత అవసరం లేదు. పాన్ ఇండియా అయినా ఏ ఇండియా అయినా ఫైనల్గా జనం చూస్తారు, ఎక్కడైనా జనమే. సో జనాన్ని కనెక్ట్ అవ్వాలంటే కథలో ఎమోషన్ ఉండాలి. దీంట్లో అయితే డివోషన్, ఎమోషన్ ఈ 2 ప్రధానం. దీంట్లో యాక్షన్ కూడా వీళ్ళు యాడ్ చేస్తారు. నిజానికి ఒరిజినల్గా తెన్నాడు సినిమాలో పెద్ద యాక్షన్ ఏమి లేదు, కానీ ఎందుకంటే చెంచు అనేది వెరీ వెరీ నార్మల్ ట్రైబ్ వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు చెంచులు. మా ఊరు కూడా కాళహస్తి దగ్గర, నేను ఇంటర్మీడియట్ కాళహస్తిలో చదువుకున్నా. సో కాబట్టి నాకు ఆ ఐడియా ఉంది. దాన్ని వీళ్ళు బిగ్ స్క్రీన్ మీద చేయకూడదని కాదు, కానీ అది పట్టుపోయింది, ఎఫెక్ట్ అయితే రాలేదు. ప్రభాస్ ఎంటర్ అయినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది, అంటే ఒక సీరియస్ టోన్లోకి వెళ్తుంది. ఆ తర్వాత తిన్నడు కన్నప్పగా మారిన నేపథ్యం తర్వాత మాత్రం చాలా గ్రిప్పింగ్గా ఉంది మూవీ. ఈవెన్ విష్ణు కూడా చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ప్రభాస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. ఒక 25-30 నిమిషాలు ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్కి విష్ణు దేవుడికి మధ్య ఉన్న సీన్లు కానీ అవన్నీ చాలా బాగా వచ్చాయి. అట్లాగే విష్ణుకి మిగతా వాళ్ళకి కాన్వర్జేషన్స్ కానీ డైలాగ్స్ గురించి సపరేట్గా చెప్తాను నేను. ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. అంటే లాస్ట్ 1 అవర్ మాత్రం సినిమా ఖచ్చితంగా బాగుంది. మనకి నిరాశపరచదు సినిమా. నిజానికి ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది, ఎందుకంటే ఈ సినిమా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్ లేవు నెగిటివ్ ట్రోలింగ్స్ వల్ల. కానీ విష్ణు కూడా ఆశ్చర్యపరుస్తాడు. అంటే తన పర్ఫార్మెన్స్ విష్ణుది కూడా కన్విన్సింగ్గాను, ఒక భక్తుడికి ఉండాల్సిన ఇంటెన్సిటీ, భక్తి అనేది కూడా ఒక ఇంటెన్సిఫైడ్ ఎమోషన్ కావద్దు కదా, ఆ ఎమోషన్లో బాగా అతను పర్ఫార్మెన్స్ చేశాడు. ప్రభాస్ కూడా బాగున్నాడు. మామూలుగా మనకి ఇంతకుముందు వచ్చిన సలార్ కానీ లేకపోతే కల్కిలో ప్రభాస్ ఎవడికి నచ్చలేదు ఈ 2 సినిమాల్లో, కానీ దీంట్లో నచ్చుతాడు ప్రభాస్. అందువల్ల ప్రభాస్ కోసమైనా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ప్రభాస్ కోసమే అనుకొని వెళ్ళినా కూడా విష్ణు కూడా మిమ్మల్ని ఏమీ నిరాశపరచడు, ఎందుకంటే బాగా వచ్చింది ఇదంతా. తర్వాత మోహన్ లాల్ ఉన్నంతసేపు కూడా మోహన్ లాల్ కూడా పెర్ఫార్మెన్స్ కానీ ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టరైజేషన్ కానీ అదంతా ఉంది. మిగతా రొమాన్స్ కానీ మిగతా ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫైట్స్ కానీ కామెడీ కానీ అవన్నీ కానీ ఉంటే యావరేజ్గా ఉన్నాయి, లేకపోతే కొన్ని బోరింగ్గా కూడా ఉన్నాయి. ఇది బేసిక్గా. ఇక దీంట్లో మిగతా టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే కెమెరా వర్క్ చాలా బాగుంది. అది కూడా ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్లో కెమెరా వర్క్ బాగుంది. మ్యూజిక్ కూడా అనీవన్గా ఉంది. శివుడి పాట ఒకటి బాగా చేశారు. సెకండ్ హాఫ్లో మ్యూజిక్ కూడా గ్రిప్పింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో మ్యూజిక్ కూడా అంత ఎఫెక్టివ్గా లేదు. ఇంకా బాగుండొచ్చు మ్యూజిక్ గాని ఉంటే ఇంకొంత ఆర్డినరీ సీన్ కూడా హైలైట్ చేసి ఉండొచ్చు. ఇక దీంట్లో ప్రధానంగా నాకు నచ్చింది అయితే డైలాగ్స్. ఆకెళ్ళ శివప్రసాద్ ఆయన ఇంతకుముందు చాలా నాటకాలు, కథలు, నవల, బాల సాహిత్యం ఇవన్నీ చేశాడు. ఆయనది కిటికీలోంచి వాన అని, తర్వాత నది, కిటికీలోంచి వాన కథల సంపుటి, నది అనేది నవల. తర్వాత ఆయన నలుగురికి రచన సహకారం ఇచ్చాడు. రంగమార్తాండకి ఫుల్ రైటర్గా పనిచేశాడు. రంగమార్తాండ ఎంత పాపులర్ అయిందో ఈ డైలాగ్స్ మనం చూసాము. దీంట్లో కూడా ఆయన డైలాగ్స్ ఏంటంటే మామూలుగా పాత్రలలో ఉండే డెప్త్ని, తర్వాత ఒక డైమెన్షన్ని తీసుకొచ్చాయి. తర్వాత కాన్ఫ్లిక్టు, వాళ్ళ ఇన్నర్ వరల్డ్, క్యారెక్టర్ల ఇన్నర్ వరల్డ్ని డైలాగ్స్ చాలా ఎఫెక్టివ్గా తీసుకొచ్చాయి. అట్లాగే కొన్ని చోట్ల థీమ్స్ని మనకి రిలేట్ చేయడం కూడా బాగా తీసుకొచ్చింది. ముఖ్యంగా విష్ణు అంటే కన్నప్పకి ప్రభాస్ వచ్చే రుద్ర క్యారెక్టర్కి మధ్య, శివుడికి ఆయనకి మధ్య, మోహన్ బాబు క్యారెక్టర్ మహాదేవ శాస్త్రికి కన్నప్పకి మధ్య వచ్చిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. అవి కొంత లెంగ్తీగానే కొంతమందికి అనిపించవచ్చు, కానీ ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక మోడర్న్ ఒక గేమ్ లాగా, వీడియో గేమ్ లాగా ట్రై చేశారు తీయడానికి. అందులో డైలాగ్స్ వల్లనే మనకి నేటివిటీ ఫీల్ వచ్చింది. ఓవరాల్గా మనకి పిక్చరైజేషన్లో, లొకేషన్లో నేటివిటీ ఫీల్ లేదు, కానీ డైలాగ్స్ ద్వారా ఒక